అధ్యక్షులు మోదీ వేలాంటి గారు కూడా వేదికకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. టీఆర్టీ అన్న పిలిచిన టీఆర్టీ సంఘ అధ్యక్షులు భద్రతకి ముప్పు వాటిన విధంగా కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి శాంతి చెందాలని వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి యావత్ జేఏసీ పక్షాన ఖమ్మం జిల్లా జేఏసీ పక్షాన ఒక 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా అందరికి విజ్ఞప్తి చేస్తుంది. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పూల వీధుల నుండి బైకుల మీద
మార్చి నెలకల్లా మీ సమస్యలు పరిష్కరిస్తాం, ఓపిక పెట్టండి అని అన్నారు. ఇవాళ నిజంగా ఉద్యోగులం అంతా కూడా ప్రభుత్వానికి పక్షాన్నే ఉండాలి, ప్రభుత్వ పక్షాన్నే ఉండాలి. కానీ మనం ఉండాల్సింది పాలకుల పక్షాన కాదు, ఉపాధ్యాయ ఉద్యోగుల పక్షాన ఉండాలి. ఉపాధ్యాయ ఉద్యోగుల పక్షాన జేఏసీ నాయకత్వం ఇవాళ నిలబడ్డది కాబట్టి ఇవాళ లక్షలాది ఉపాధ్యాయ ఉద్యోగులు ఈ జేఏసీ తీసుకున్నటువంటి నిర్ణయాలకు కలిసి వస్తూ ఉన్నారు. హక్కు అనేది ఇవాళ ఒకటేసేటువంటి పిచ్చ కాదు, హక్కు బాధుగా ఒకటేసే పిచ్చం. బతుకు పోరాటమే నిత్య సత్యం, చరిత చెప్పలేదన్న సత్యం. హక్కు చీకాకు చెందిన రక్తం, హక్కు చీకాకు చెందిన రక్తం. ఇవాళ మనం పోరాడాలి, పోరాడకుండా ఏ ఒక్క సమస్య కూడా చరిత్రలో పరిష్కరించవలే. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని ఖమ్మం జిల్లా ఉద్యమ సదస్సు నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా ప్రజలలో భాగమే, ఒక సామాన్య మధ్య తరగతికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులే అనేటువంటిది ఈ ప్రభుత్వం మర్చిపోవద్దు. మీరు సంవత్సరాల కొద్దీ పెండింగ్ బిల్లులు పెట్టడం వల్ల ఇప్పటికే అనేక మంది ఉపాధ్యాయులు అప్పులు తెచ్చి ఉద్యోగులు అప్పులు చేసి మోసపడి అవమానాన్ని భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవి నిజంగా ప్రభుత్వ మన ఆత్మహత్యలు కాదు, ప్రభుత్వ బలవన్న ఆశ్చర్యాన్ని వాళ్ళ జేఏసీగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం ఆలోచించాలి. మనమందరం కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ పథకాలను ప్రజల వద్దకు చేర్చేటువంటి ఒక వాహనం ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల ఉపాధ్యాయులం. మేము ఆరోగ్యకరంగా మేము సమస్య లేకుండా ఉంటేనే ప్రభుత్వంలో మంచి పాలన కొనసాగుతుంది, ప్రజలందరికీ మంచి సౌకర్యాలు అవుతాయనేటువంటిది ఒక ప్రభుత్వం గుర్తించి ఇప్పటికైనా జగదీశ్వరన్న గారి నేతృత్వంలో కొనసాగుతున్నటువంటి నాయకత్వాన్ని పెట్టినటువంటి 57 డిమాండ్లను ఈ ప్రభుత్వం పరిష్కరించాలి. లేనట్లయితే ఇవాళ అవి ఇప్పటికే ఒక ఉద్యమ కార్యాచరణను జగదీశ్వరన్న గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ ఉద్యోగ సమాజం ముందు వచ్చినాం. దాన్ని మనం తప్పనిసరిగా ఇప్పటికే ఖమ్మం జిల్లా ఊరినటువంటి ఈ ఉద్యమ సైన్యం 32 జిల్లాలకు పాకింది. ఇది ఆగదు. మన విజయాలు, మన సమస్యలు, మన హక్కులు సాధించేంత వరకు పోరాటాన్ని మార్గంగా చేసుకొని ఉద్యమించడం ఇవాళ ఖమ్మం జిల్లా ఉద్యమ స్ఫూర్తిని రాష్ట్రమంతా కూడా రాష్ట్ర జేఏసీ నాయకత్వం తీసుకుపోతుందని ఈ ఉద్యమ విజయానికి ఇవాళ మీరు బాటలు వేసినందుకు ఖమ్మం జిల్లా ఉద్యమ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీనివాసరావు గారి పిలుపు మేరకు రాష్ట్ర ఉద్యోగులు మళ్ళీ కోరుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. మరి అలా కాకుండా ఇప్పటికైనా కూడా ప్రభుత్వం పిలిచి చర్చించి మన సమస్యల్ని ఆర్థికంగా కూడా లేని సమస్యని కూడా పరిష్కరించలేకపోతుంది. కాబట్టి ఈ యొక్క సమస్యని మన హక్కులను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము. మరి మన హక్కులను సాధించుకోవడం పెద్ద పని కాదు. కాకపోతే ప్రభుత్వాన్ని ఇంతవరకు మనం పెద్ద మనసుకొని వారి ఆర్థిక స్తోమతను బట్టి మనం కూడా చర్చలకు పోయి ఈ రోజు వరకు కూడా ఓపిక బట్టి మరి ఈ రోజు మనం ఈ పరిస్థితికి రావాల్సి వచ్చింది. మన హక్కుల సాధనకు ఉద్యమిస్తాం. తప్పకుండా ఖమ్మం జిల్లాలో ఉద్యోగాలు చూసుకుంటే చాలా ఉత్సాహం వేస్తుంది. మరి ఇదే ఉద్యమ స్ఫూర్తితోని మన హక్కుల్ని సాధించుకోవాలని చెప్పి కోరుకుంటూ జై జేఏసీ, జై జేఏసీ. జేఏసీ ఉద్యోగులు ఉపాధ్యాయ పెన్షన్లు ఐక్యంగా ఏర్పడి తొలి జేఏసీ ఏర్పడింది తొలి విజయంగా భావిస్తున్నామని చెప్పి కూడా టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా శాఖ అభిప్రాయపడుతుంది. వారికి నేతృత్వం వహించడం జగదీశ్వర్ గారు ఏలూరు సీనియర్ నాయకత్వం వహించడం అనేటువంటిది కూడా గొప్ప శుభ పరిణామం. కూడా మనందరం కూడా ఒకసారి కర్మాల దొంగతోటి తెలియజేయాలి. 2 విషయాలను మీ దృష్టికి తీసుకొస్తాం. ఎంతో ఆశలతో మనందరం కథంలోకి మంచి ప్రభుత్వం కావాలి, మనందరినీ మంచిగా చూసుకునేటువంటి ప్రభుత్వం కావాలని చెప్పేసి కోరుకున్నాం. 1.5 years గడిచిపోయింది. మన సమస్యలే మనకు పెరిగిపోయినటువంటి పెండింగ్ ఇష్యూస్, ముఖ్యంగా ఉన్నటువంటి 5 DAలు, PRC,
తదితర సమస్యలు, ముఖ్యంగా హెల్త్ కార్డ్స్, ఈ ప్రధానమైనటువంటి డిమాండ్స్ 50 పెట్టినా కూడా ఆర్థిక పరమైన అంశాలు, ఆర్థిక పరమైన కానటువంటి కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి అనేక సందర్భాల్లో జేఏసీ నాయకత్వం రాష్ట్ర పాలకులు కలవడం, ముఖ్యమంత్రి గారి సమయంలో మనందరికీ తెలిసిందే. ఖమ్మంలో చేపట్టినటువంటి ఈ ఉద్యమం మొట్టమొదటి కార్యక్రమం 32 జిల్లాల్లో కూడా ఇది ఖచ్చితంగా పాకి రాష్ట్ర పాలకులు కళ్ళు తెలిసి మన సమస్యలు పరిష్కారం అయిందని చెప్పి కూడా ఈ వేదిక నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఇదే సందర్భంలో మీరు ప్రయాణం చేసేటప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా నల్గొండ వరంగల్ నుంచి కూడా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీపాల్ రెడ్డి గారు కూడా అందుబాటులో ఉంటూ మీ అందరికీ కూడా మీ తోటి నడుస్తూ కూడా ఈ కార్యక్రమాల పరిష్కారంలో ముందుంటారని చెప్పి తెలియజేస్తూ, ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టిన టీజీఏసీ పిఆర్టీ ఖమ్మం జిల్లా శాఖ అగ్రభాగంలో ఉంటుందని చెప్పి ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ, కార్యక్రమ నిర్వాహకులకు అవకాశం ఇచ్చినందుకు అభినందనలు తెలియజేస్తూ, ఉవ్వెత్తున ఉద్యమ కార్యక్రమం లాగా వేలాది మంది జేఏసీ భాగస్వామ్య పక్షాలు 10 కిలోమీటర్ల ఎండను సైతం లెక్క చేయక ఇంత పెద్ద మొత్తంలో తరలి వచ్చింది తొలి విజయంగా కూడా భావిస్తామని చెప్పి తెలియజేస్తూ, వచ్చే జిందాబాద్ జిందాబాద్, వచ్చేదాని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెంచిన ఐక్యత, వచ్చేదాని ఉపాధ్యాయ ఉద్యోగ తెలంగాణలో ఇది తక్కువ సమయమే కాదు, చాలా సమయం ప్రభుత్వానికి ఇచ్చినట్టు ఇప్పటికే జేఏసీ ఏర్పడమే తెలంగాణ రాష్ట్రంలో తొలి విజయంగా మనందరం భావించవచ్చు. ఖచ్చితంగా ఈ ఖమ్మం జిల్లాలో ఇవాళ జరిగేటువంటి సదస్సు ర్యాలీ ఇది ఆరంభమే. మిగిలిన 32 జిల్లాలు చేసేసరికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి మన పెండింగ్ సమస్యలన్నీ ఖచ్చితంగా పరిష్కరించాలి. లేని పక్షంలో చెలో హైదరాబాద్ ఇంకేదో కార్యక్రమాలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉంటాయి. ఇవాళ మనం తీసుకున్నటువంటి సమస్యలేమి కొంచెం కోరికలు కావు. మనం దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు కూడా మనకి సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఇవాళ ప్రభుత్వం ఉన్నామో చెప్తుంది. నిజానికి ఉందా లేదా కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంతకు మించినటువంటి కార్యక్రమాలు చేసి తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్ అయిన రోజు ఇంటికి సగౌరవంగా పంపిస్తాము. ఆ తెల్లవారి ఆ రైతుకు మన అకౌంట్స్ లో అమౌంట్స్ పడాలి. మన కూడా ఈ కుబేర్ విధానం తీసుకొచ్చి అది 1000 రూపాయలు కానివ్వండి, 1,00,000 రూపాయలు కానివ్వండి, సంవత్సరాల నిలబడి పెండింగ్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ కుబేర్ విధానాన్ని రద్దు చేయాల్సిందే ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల మేనిఫెస్టో కానివ్వండి, ప్రతిపక్షంలో ఉండగా కానివ్వండి, నేను వస్తే సిపిఎస్ రద్దు చేస్తానని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇంతవరకు ఆ మాట మాట్లాడలేదు. ఖచ్చితంగా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ వేదిక మీద డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. కలిసిన 10 సంవత్సరాల రాజ్యాన్ని ఏలిన నాయకుడు కూడా ఇక్కడ నుండే జైలు నుండి వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి అయ్యారు. ఖమ్మం జిల్లాలో కార్యక్రమం ఏది చేపట్టినా కానీ అది 100% సక్సెస్ అవుతుంది. జగదీశ్ అన్న మీ అందరికీ కూడా తెలుసు. జగదీశ్ అన్న మన జిల్లా మీద మంచి పాట కూడా పాడతారు. ఇప్పుడు ఎప్పుడు పాడుతారు, ఈసారి కూడా పాడి మన జిల్లా చరిత్రని తెలియజేస్తారన్న. ఇప్పుడు ఈ సమావేశానికి ఎక్కువ సమయం లేదు కాబట్టి పాప అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎన్నో నెలల నుంచి జీతాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారన్న. అదే రకంగా సిపిఎస్ మమ్మల్ని పట్టించుకోవడం లేదనేది అంటున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఇంతకుముందు ఏలూరు సినిమా వెళ్ళిన సందర్భంలో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ప్రతి ఒక్కరికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మనకు ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్న. ఎందుకంటే మన అధికారులందరికీ కూడా సహకారాన్ని అందించేది కింది స్థాయి ఉద్యోగులే. వాళ్ళ సహకారంతో మనం ముందుకెళ్తున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టే ముందు అన్న ఏలూరు శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర అధ్యక్షుల గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా బయట దగ్గర నుండి ఈ సమావేశానికి కూడా ప్రతి ఒక్కరు హాజరయ్యారు. దీనికి గత 10 రోజుల నుండి మాకు సహకరిస్తున్నటువంటి పత్రికా విలేకరులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి పని మన అందరికీ చేరే విధంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా, తర్వాత ఈ యూట్యూబ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మా సంఘానికి, మా సక్సెస్ ని ముందుండి మమ్మల్ని నడిపించడానికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాండి. అదే రకంగా భవిష్యత్తులో చేపట్టబోయే ఏ కార్యక్రమానికైనా కానీ రాష్ట్ర జేఏసీకి
చేసే ఆదేశానికి ముందుండి నడుపుతాం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది ఒక హెచ్చరికగానే భావించాలి. మాట్లాడకూడదేమో, పెద్దలు మాట్లాడకూడదు కాబట్టి మనం చిన్న మాట్లాడచ్చు. ఎందుకంటే దీనికి స్పందించకుండా మన నాయకుడిని పిలిచి చర్చలు జరపకపోతే మిగిలిన 32 జిల్లాలలో కూడా ఇదే కార్యాచరణ చేపడతారు, ఇదే ముందుకు తీసుకెళ్తారు. ప్రభుత్వం వాళ్ళు చేసే పనిని ప్రతి పనిని వాళ్ళదిగా ప్రతి పబ్లిక్ తీసుకెళ్ళేది మన అధికారులు, మన ఉద్యోగులే. అది వాళ్ళు గుర్తించాలి. విద్యాభివృద్ధి చెందాలంటే ఉపాధ్యాయులు పనిచేయాలి, ఆరోగ్యం బాగుండాలంటే డాక్టర్లు పనిచేయాలి. ప్రతి ప్రతిఫలం కూడా ప్రభుత్వం చెప్పే ప్రతి చర్య కూడా పబ్లిక్ చేయాలంటే మనమే చేయాలి, సమాధానం కూడా మనమే చెప్పాలి. ప్రభుత్వం ఈ ఒక్కటి చెప్పి మానేస్తానేమో, ప్రభుత్వం ఒక్కరి మాత్రం గుర్తించాలి. ప్రతిదీ పబ్లిసిటీ చేస్తుంది. గత ప్రభుత్వం కూడా దత్త బంధని లేదా ఇంకేదో బంధులని ఈ బంధులని చెప్పి పబ్లిక్ లో ప్రజల అధికారులు పంపించి ఉద్యోగస్తులను పంపించి మన మంది కమిటీ చేసి అది నెరవేర్చుకున్న గత ప్రభుత్వం తప్పించుకొని పోతే దానికి సమాధానం చెప్పలేక ప్రతి ఉద్యోగం కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు ఆ పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకురాకుండా వారి సంక్షేమ కార్యక్రమాలతో పాటు మన ఉద్యోగులకు రావాల్సిన ప్రతిదీ మనం దోచుకున్న డబ్బులు కాదు అడిగేది, దాచుకున్న డబ్బులు. ఏపీఎల్ఐసి మన సొంత హక్కు, జీపీఎఫ్ మన సొంత హక్కు. ప్రతి రూపాయి రిటైర్ అయిన ఉద్యోగి తీసుకున్నది మన హక్కు. ఒక ఉద్యోగస్తుడు రిటైర్మెంట్ నాటికి ఖచ్చితంగా నీతిగా ఉద్యోగం చేసి ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళకి కానీ ఒక ఇల్లు కానీ కట్టుకోగలడు, ఒక బైక్ కొట్టుకోగలడు, కారు కొట్టుకోలేని పరిస్థితి. ఉద్యోగం ఉంటే పిల్లలు సెటిల్ కాకపోతే ఆ పిల్లల్ని సెటిల్ చేయడానికి ఏదైనా వ్యాపారంగా పెట్టించుకోవాలంటే ఈ రోజు రేపు వచ్చే డబ్బులు వస్తాయా రావాలి, ఈ రోజు ఉండాగే పరిస్థితి ఉంది. కాబట్టి మన రాష్ట్ర నాయకత్వం దీన్ని ప్రభుత్వానికి తీసుకెళ్లి మన ఉద్యోగస్తుల సమస్యలందరినీ కూడా తీర్చాలని ఇలాంటి సమావేశాలు ఎన్ని రాష్ట్ర నాయకత్వం ఆదేశించినా కానీ ఖమ్మం జిల్లా తరఫు నుంచి చైర్మన్ గా సీనన్న, కన్వీనర్ గా నేను మరియు మా సంఘ కోప్ చైర్మన్స్, జాయింట్ సెక్రటరీస్, సంఘంలోని ప్రతి ఒక్క అధ్యక్ష కార్యదర్శులు, సంఘ సభ్యులు కూడా మేము సక్సెస్ చేస్తామన్నా. ఈ రోజు జరిగిన ర్యాలీ, ఈ రోజు జరిగిన మీటింగ్ దీనికి నిదర్శనం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉద్యోగులందరికీ మరియు పాత్రికేయులందరికీ తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ పక్షాన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర సాధనలో మనం ఏదైతే ముందుకు సాధించామో దాని యొక్క స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ఆ ఆకాంక్షలను మనం ప్రజలకు చేరవేసే దాంట్లో ఈ రోజున ఉద్యోగులే అటు ప్రతి ప్రభుత్వ పథకాన్ని ముందు తీసుకోవడంలో ప్రభుత్వానికి వారసుగా ఉంటూ ప్రభుత్వం మనం తీసుకోవడంలో ముందు భాగంలో ఉంది మన ఉద్యోగులే. మన అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు మనం ఉద్యోగులు మన హక్కులు సాధారణంగా ఈ రోజున మన రోడ్డు మీద బైక్ లాంటి కానీ సదస్సులు కానీ ఏర్పాటు చేసుకుంటామంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. మనం ప్రభుత్వంలో భాగమే. మనం రాత్రనగా పగలనగా ఎండనగా వాననగా దాదాపు 8 గంటలు కాదు 24 గంటలు పనిచేసే సందర్భాల్లో కొన్ని విపత్తులు వచ్చినప్పుడు కానీ అటు వరదలు వచ్చినప్పుడు కానీ 24 గంటలు అటు కరెంటు లేని పరిస్థితుల్లో కూడా ప్రజలకు సేవ చేయడంలో కానీ ఒక ఉద్యోగం పుట్టినప్పటి నుంచి సర్టిఫికేట్ బర్త్ వరకు తీసుకున్న దగ్గర నుంచి చనిపోయినప్పుడు డెత్ సర్టిఫికేట్ దాకా మధ్యలో ఎన్నో సంక్షేమ పథకాలు, రేషన్ కార్డు కానీ, పెన్షన్లు కానీ, దళిత బంధువులు కానీ ప్రతి పథకాన్ని ప్రభుత్వ పథకాన్ని ఇటు ప్రజలకు చేరవేసే దాంట్లో ఉద్యోగస్తులే ఎంతో కీలక ఉపయోగించిందని ముందుండి కింది వరుసలో ఉన్న లబ్ధిదారు వరకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి అలాంటి ఉద్యోగస్తులుగా మన ఒక చిన్న ఉద్యోగస్తులు, మనం చాలా చిన్న ఉద్యోగస్తులు ఉన్నారు. చాలా సామాన్య కుటుంబాన్ని వచ్చి ఎంతో కష్టపడి చదువుకొని మనం రాత్రిపడు ఎవరి నుంచి వృద్ధాప్యం వరకు మనం ఉద్యోగాలకి ఉంటూ ప్రభుత్వానికి సేవ చేస్తూ ప్రజలకి సేవ చేస్తూ సాటిస్ఫై చేస్తున్నాం. కానీ మనకి కుటుంబాలు ఉన్నాయి, మనకి భార్య పిల్లలు వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళని పోషించుకోవాలి, వాళ్ళకి పిల్లల్లో స్కూళ్ళలో చదివించాలి, వాళ్ళకి హాస్పిటల్లో ట్రీట్మెంట్. కానీ మనకి హక్కు పరంగా మన ఉద్యోగుల పరంగా మనకి రావాల్సిన హక్కులు ఏదైతే ఉన్నాయో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ దానికి కావాలి. 8 సంవత్సరాలు అయింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం దాన్ని సాధించుకునే క్రమంలో మన జేఏసీ నాయకులు కొంతకాలం ఫైనాన్షియల్ ఇబ్బంది ఉందని ఇప్పటిదాకా వేచి చూసే ధోరణిలో ఉన్నారు. అలాగే టీఏలు 5 టీఏలు ఉన్నాయి. అలాగే వేచి చూసే ధోరణిలో భాగంగా ఇప్పటికే 15 నెలలు వేచి చూడడం జరిగింది. కానీ ఇక చూసే పరిస్థితి అంటే కింది స్థాయి ఉద్యోగులు అటు జిల్లా స్థాయి నాయకులు కానీ రాష్ట్ర స్థాయి జేఏసీ నాయకులు కానీ ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇక ఆ పరిస్థితి కనిపించలే. ఎందుకంటే కింది స్థాయి ఉద్యోగస్తుల్లో అసహనం
అసంతృప్తి ద్వారా ఎగిసిపడి ఇక రాష్ట్ర స్థాయి చేసి కూడా ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోజున మన గవర్నమెంట్ మనం తెచ్చుకున్న గవర్నమెంట్ అయినా మన హక్కుల సాధన కోసం ఈ రోజున ఈ సదస్సు ద్వారా గవర్నమెంట్ మన ఉద్దేశాన్ని తెలియజేయాలి, మన హక్కులు సాధించుకునే క్రమంలో ఏ విధంగా ముందు పోవాలి కార్యాచరణ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పడింది. దాన్ని కూడా ఈ రోజున రాష్ట్ర జేఏసీకి మరొకసారి అభినందనలు. ఎందుకంటే ఉద్యమాల గడ్డ అయిన ఈ ఖమ్మం గడ్డ మీద ఈ యొక్క తొలి సదస్సును ఏర్పాటు చేయడం, దానికి ఇంత గడ్డలో కూడా వేలాది మంది బైకులు దాదాపు 2 కిలోమీటర్ల దూరాన అందరూ గౌరవ పట్ల 2 కిలోమీటర్ల దూరాన బైక్ ర్యాలీకి రావడం, ఈ రోజు బయట కూడా చాలా మంది ఎదుర్కొన్నాం. ఎందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఏదైతే జేఏసీ రాష్ట్ర జేఏసీ కానీ జిల్లా జేఏసీ కానీ మన హక్కులు సాధించుకోవడంలో మన యొక్క ఏదైతే 50 రకాల హక్కులు ఉన్నాయో సాధించుకునే క్రమంలో అందించిన ప్రతి పిలుపు మేరకు ఎటువంటి శక్తివంతం లేకుండా మన అందరూ కలిసికట్టుగా ఐక్యంగా ఉద్యమించి ఎటువంటి విభేదాలను కొన్నిళ్ళు సంక్రమణ తర్వాత తప్పదు జరగడం కాదనే మనందరం అయినా సరే ఐక్యంగా ముందుకు పోయి మన హక్కుల్ని సాధించుకోవాలని, అలాగే మిగతా విషయాలు చాలా విషయాలు డిమాండ్లు ఇక్కడ వెయ్యి విషయాలు వస్తే ఆల్రెడీ మన అధికారుల విషయాలు కూడా ఉన్నాయి, తహసీల్దార్ సంఘానికి చాలా ఇవన్నీ జేఏసీ ప్రస్తావించడం. భవిష్యత్తులో జేఏసీ ప్రతి కార్యక్రమంలో ఐక్యంగా ఉంటుంది మన హక్కులు సాధించుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీరు ఏ పిలిపించినా ఏ కార్యక్రమం పిలిపించినా వందలాది మంది పాల్గొంటాం. రాష్ట్ర వ్యాప్తంగా మేము 20,000 మంది ఉన్నాం. ఏ పోరాటంలో అయినా సరే మేము పాల్గొంటామని చెప్పేసి మీరు అన్ని విధాలుగా మీరు ఏ పిలిపించినా మేము సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామన్నా. ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మన సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాస్ అన్నకు కూడా ధన్యవాదాలు. ఈనాడు ఈరోజు ఈ సమావేశం ద్వారా ప్రభుత్వానికి హెచ్చరికలాగా పోరాటం ఉద్యోగులు తెలియజేస్తున్నందుకు ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా అయినందుకు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మా సమాన కృషి అభియాన్లో 20,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి, ఆ లోపు బేసిక్ పే ఇవ్వాలని చెప్పేసి మా యొక్క డిమాండ్ అందులో చేర్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఏలూరు శ్రీనివాస్ బాబు గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి వివిధ సంఘ నాయకులందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమ వందనాలు. మరి అందరూ అన్ని విషయాలు మనకు తెలుసు. దాదాపు 6-7 కిలోమీటర్ల నుంచి మనం స్లోగన్స్ ఇస్తూ వచ్చినాం మన సమస్యలు ఏంటని. వాటిని నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు. కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి మినిస్టర్ దగ్గరికి రాష్ట్ర జేఏసీ ఎక్కే గడప దిగే గడపగా జగదీశ్వర్ అన్న నాయకత్వంలో, ఏలూరు అన్న నాయకత్వంలో నిరంతరము మేము మినిస్టర్లను కలుస్తున్నాం. వాస్తవానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాదాపు 4 దఫలుగా మేము ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు వారు చాలా అప్పీల్ చేసిండ్రు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, దయచేసి సహకరించండి. దాదాపు 16 నెలలు అవుతుంది మరి సహకరిస్తూనే ఉన్నాం. కానీ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు పెద్దలు చాలా మంది చాలా వెటకారంగా మాట్లాడుతున్నారు. వాస్తవానికి అవునా 3
టీజీజేఏసీకి వెన్నుదన్నుగా ఉండి మన హక్కులను కాపాడుకుందామని మీకు అందరికీ అప్పీల్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఖమ్మం టీజీజే ఈరోజు జరిగినటువంటి ర్యాలీ ఖమ్మం నగరాన్ని ఊరూపుదిగించింది. అలాగే ఈరోజు జరుగుతున్నటువంటి సదస్సు కూడా మన సమస్యల పరిష్కారం అవుతాయనేటువంటి పద్ధతిలోనే అద్భుతంగా జరుగుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇవాళ మన ఏమి ఈ ప్రభుత్వానికి డిమాండ్స్ ఏమి పెట్టడం లేదు. కేవలం మనకున్నటువంటి సమస్యలు ఏదో 5 డిఏలు కావచ్చు, లేకపోతే పిఆర్సీ కావచ్చు, లేకపోతే పెండింగ్ బిల్స్ కావచ్చు, పాత పెన్షన్ విధానం కావచ్చు, ఇవన్నీ కూడా మనకి డిమాండ్స్ సమస్యలు. ఈ సమస్యల పరిష్కారం కోసం మనందరం కూడా ఖచ్చితంగా కృషి చేయాలి. భవిష్యత్తులో ఈ ఖమ్మం జిల్లా మిగిలినటువంటి జిల్లాలకి దిక్సూచిగా మారాలని చెప్పి ఆ రకంగా మనందరం కూడా చైతన్యవంతమైనటువంటి జిల్లాగా ఉన్నాము. కాబట్టి భవిష్యత్తులో మన సమస్యలు ద్వారా సమస్యల పరిష్కారానికి పోరాటాలు ఒకటే మార్గం. ఆ పోరాటాల ద్వారానే మన సమస్యల పరిష్కారం చేసుకోవడం సాధ్యమవుతుంది. కాబట్టి అలాంటి పోరాటాలకి మనం ఖమ్మం జిల్లా నాంది పలికింది. భవిష్యత్తులో జరిగేటువంటి మరిన్ని పోరాటాలు కూడా మనందరం కూడా ముందుకు కలగాలని చెప్పి మన సమస్యలు మనం పరిష్కారం చేసుకోవడం కోసం ముందుండాలని చెప్పి మరొకసారి హెడ్ మాస్టర్ సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలా జరుగుతుంది. మరి ఈరోజు ఇక్కడ నుంచి కూడా మన ఉద్యోగం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఖమ్మంలో ఉద్యోగ ఐక్యత అంటే ఏంటని చెప్పేసి ఈరోజు తెలిసిపోయింది. గౌరవనీయులు పెద్దలు మన జేఏసీ చైర్మన్ మారం మేసన్ గారు, మరి గౌరవనీయులు పెద్దలు సెక్రటరీ జనరల్ ఈరు శ్రీనారాయణ గారి నాయకత్వంలో మన సమస్యలను పరిష్కరించి అయితాయని చెప్పేసి నమ్మకం. కాబట్టి మా యొక్క 4 వర్షాల ఉద్యోగులు అందరూ కూడా మీరు ఏ పిలిపించినా కూడా దూచంగా కూడా పాటిస్తామని చెప్పేసి మీ ఎన్నికల 4 రోజులు అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు మరి అందరికీ తెలిసిన విషయమే. 18 నెలలైంది సమస్యలు తీర్చకపోగా న్యాయంగా సమస్యల గురించి అన్ని సంఘాలని ఐక్యం చేసి హైదరాబాద్ సుందరయ్య కేంద్రంలో 200 సంఘాలతో మన యొక్క సమస్యలు ప్రభుత్వ దృష్టికి ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకెళ్తున్న ఈ టీజేఏసీని చెడగొట్టాలని వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోగా కొంతమంది ప్రభుత్వ పెద్దలు మన టీజేఏసీకి తూట్లు పడాలని చూస్తున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు వచ్చిన బైక్ ర్యాలీ వాళ్ళకి చెప్పబట్టు ఎక్కడ గాడి నుంచి వచ్చామో ఆ గాడిలో వ్యక్తి చేయాలి. టీజేఏసీ బలమైన తగ్గు దీన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రభుత్వం విచ్ఛిన్నమైన పెద్దలు గమనించాలని మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. న్యాయ ప్రభుత్వం మీద విచ్ఛిన్నం చేయాలని పోటీ సంఘం పెడతారా మీరు? అదేవిధంగా డీఏ ఇస్తే అసెంబ్లీ సాక్షిగా ఉపాధ్యాయులకి సరళ ఎక్కువని మమ్మల్ని కించపరుస్తారా? మీకన్నా ముందే మాకు గత 20 సంవత్సరాలుగా ఈ సేవలు ఉంటుంది. మీరు న్యాయమైన డిమాండ్ పరిష్కరించండి. అంతేగాని ఉపాధ్యాయులు సెలవు ఎక్కువ ఏం పని చేస్తున్నారని చెప్పి వీళ్ళందరినీ అవమానపరచడం తప్పు. మీరు కొత్త కోరికలు టీజేఏసీ వాస్తవంగా ప్రభుత్వ పరంగా చట్టపరంగా రావాల్సిన డిమాండ్ మాత్రం అడుగుతున్నారు. ఇంకోటి పిఆర్సీ లేటుగా ఉండడం వల్ల అనేక మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పిఆర్సీ లేక పెరిగితే వాళ్ళకి బేసిక్ పెరిగింది. ఎన్ని నెలల నుంచి బేసిక్ లేక ఒక పక్కలో ధరలన్నీ మీరు పెడుతున్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పిఆర్సీ పెరిగితే వాళ్ళ బేసిక్ పెరిగింది. అది మేము అనుభవించాం. అది మీకు అర్థం కావట్లేదా? మాకు వస్తే మేము అమెరికాలో జపాన్లో లండన్లో టూర్ వెళ్తున్నారు. వెళ్ళండి, వాళ్ళు కష్టపడి తీయండి, ప్రభుత్వ ఉద్యోగులు కష్టపడి తీయండి. బహిరంగంగా పశ్చిమ ప్రెసిడెంట్ మీటింగ్ లో వీళ్ళు అన్ని నిరూపిస్తారు. వీళ్ళు అడిగే కొత్త కోరికలు కాదు, న్యాయమైన కోరికలు. ప్రభుత్వ పెద్దలు ఒక పక్క మధ్యలో తిరుగుతున్నారు. ఇది తప్పుడు పద్ధతి. నేను న్యాయంగా వీళ్ళు అడిగే సమస్యలు కూర్చొని మాట్లాడు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా సాధ్యమైతే. ఒకవేళ మీరు కట్టిగలుగుతున్నారని ఇంకొక పెట్టి వ్యక్తిని పక్కన తిప్పుతున్నారు, తిప్పి మీరు అరిస్తే వారిని రెచ్చగొడుతున్నారు. ఇది తప్పు. ఉద్యోగస్తులారా మనందరూ ఐక్యంగా ఉన్నాం. టీజేఏసీ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించాలని తెలియజేస్తూ తెలియజేయడానికి మనలో ఉన్నటువంటి సమస్య తీవ్రతని ప్రభుత్వానికి తెలియజేయడానికి మీరంతా కూడా ఇక్కడికి బైక్ ర్యాలీలో లెక్క చేయకుండా ఇక్కడ దాకా వచ్చి ఆశతో మనం ఎదురు చూస్తున్నాం. ఇదే స్ఫూర్తి ఏదైతే ఉందో అందరూ కూడా సంఘటితంగా ఉండి ప్రభుత్వానికి మన యొక్క సమస్యలని ఎంత తీవ్రత ఎంతవరకు అయితే మనం బాధపడుతున్నామో, ఎంతవరకు అయితే మనం ఆవేదన పడుతున్నామో అనేటటువంటి విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలి.
ఒత్తిడి తీసుకురావడానికి ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి సౌకర్యాలు పొందడం కానీ ఇలాంటి విషయాల్లో అన్ని విషయాల్లో కూడా స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ STF జిల్లా శాఖ రాష్ట్ర శాఖ అండగా ఉంటుందని ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొంచుకొని మన ఉపాధ్యాయుల సమస్యలు ఏవైతే ఉన్నాయో చాలా సమస్యలు ఉన్నాయో అవన్నీ మనం ఇప్పుడు టేకౌట్ పెడితే చాలా సమయం అవుతుంది. అవన్నీ కూడా మనం సంఘటితంగానే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాని ద్వారానే మనం పరిష్కరించి దాన్ని మనం అందరం కూడా సాధించే విధంగా సాధించడానికి అవసరమైనటువంటి శక్తిని యుక్తిని బలాన్ని తెలంగాణ TJACకి మనవంతు బలంగా సహకారాన్ని అందిస్తూ అందరం కూడా ఇదే ఉద్యమం స్ఫూర్తితో సంఘటితమవుతాం, హక్కులను సాధించుకుంటాం. జై జేఏసీ. కృష్ణ గారిని ఈరోజు మన ఐక్యత చాలా గొప్పగా కనిపిస్తూ ఉంది. మనం ఇంతకు ముందు గతంలో ఈ ఐక్యత లేకపోవడం వల్ల చాలా నష్టపోయామనే విషయం అందరికీ తెలుసు. ఈరోజు మంచి చెట్లు ఈరోజు మీలో ఇంత మరి ఐక్యత చైతన్యం రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకు అందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే మనం ఈ ప్రభుత్వం మనల్ని ముందు మన సమస్యలను పరిష్కరించకుండా మన యొక్క ఉద్యోగుల యొక్క ఉద్యమాన్ని నిర్వీర్యం చేసి అనేక రకాల ఇబ్బందులు పెట్టే విషయం తెలుసు. మన సమస్యలు పరిష్కరించకుండా డిఎల్ కానీ గ్యాస్ పెండింగ్ పెట్టి మనకి తెలుసు. ఆ ప్రభుత్వాన్ని ఇచ్చి మనం కావాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అయినా ఈ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత మరి సంవత్సరం కావాల్సి ఉంది. వారు మన డిమాండ్ ఏవైతే ఉందో ప్రభుత్వం పరిష్కరించే డిమాండ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తమ మేనిఫెస్టోలో పెట్టి మర్చిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది మనం గమనించాలనేటువంటి ఇది తప్పకుండా ఈ ప్రభుత్వం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఈ పెరుగుతున్నటువంటి ధరలను మనం భరిస్తూ ఉన్నాము. ఆ ధరలకి ట్యాక్సులు కడుతూ ఉన్నాము. అయినా మరి మన ట్యాక్స్లో ఇవన్నీ కూడా ఇవన్నీ మనకు మళ్ళీ మనం తిరిగి రావాలి కదా. ఈ పెరిగిన తర్వాత అనుగుణంగా ఈ డిఎల్ కానీ ఈ పిఎస్సీ కానీ రావాలి కదా. అంటే మనకు ఈ పిఎస్సీ కానీ డిఎల్ కానీ తీసుకున్నది ఏదో తయారు కాదు. ఎందుకంటే ఈ పెరిగిన ధరలు మనం భరిస్తూ ఉన్నాం. వాటిని మనం పనులు పెడతా ఉన్నాం. మిగతా అందరికైనా పాటు ఇవాళ మిగతా జనానికి ముందు అయాచితంగా అవసరం ఉండాలి కానీ ఉచితాలు పంచుతూ ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు. మామూలు ప్రజలకు పేద ప్రజలకు సహాయం చేస్తూ ఉంటే కాదనే పరిస్థితి కాదు ఉంది. కానీ అదే సందర్భంలో మరి మనం కూడా ఈ ప్రజలతో భాగమే కదా. మనకు కూడా ప్రయోజనాలు కలిగించాలి కదా. అందుకని దయచేసి మనం ఈ ఐక్యతని మన డిమాండ్ సాధించే వరకు అన్న 10 సంవత్సరాలు ఉద్యోగుల్ని కలవకుండా ఉద్యోగ జేఏసీ లేకుండా సమస్యలను మొత్తం కూడా పక్కదారి పట్టించి ఉద్యోగుల మనుగడని మరి కోల్పోయి మరి 11 సంవత్సరాల తర్వాత జేఏసీని మీ అధ్వర్యంలో మరి 11 సంవత్సరంలో 206 సంఘాలతో జేఏసీ మరి ఏర్పాటు చేసి ప్రజా పరిపాలన అని చెప్పి మరి మన ఆనాటి గవర్నమెంట్ పరిపాలనలో మనం అన్ని కోల్పోయి మరి కక్షతో వాళ్ళకి మరి ఉద్యోగులు కలుసుకుంటే ఏదైనా సాధిస్తామని మరి నిరూపణ చేసి మరి గత ప్రభుత్వంలో 2 ప్రభుత్వాలు దించిన ఘనత కూడా మన ఉద్యోగులనే. మరి మళ్ళీ 3వ ప్రభుత్వం
ఈరోజు మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నటువంటి ఖమ్మం జిల్లా ప్రతి ఉద్యోగికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సదస్సుని దిగ్విజయం చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభ ముఖ్య అతిథులు రాష్ట్ర జేఏసీ చైర్మన్ మానవ జగదీశ్వరకి, సెక్రటరీ జనరల్ అన్న ఎల్లు శ్రీనివాసరావు గారికి, అదే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ఉద్యోగులందరికీ నమస్కారం. అన్న, మీరు తీసుకున్నటువంటి ఏ నిర్ణయానికైనా మా జిల్లా ఎప్పుడూ మేము వెంటే ఉన్నది, ఉద్యోగస్తులందరూ కూడా మేము వెంటే ఉన్నారు. రాబోయే రోజుల్లో మీరు ఏ కార్యాచరణ తీసుకున్నా కూడా ఆ కార్యాచరణకి ఉద్యోగస్తులందరూ మా పంచాయతీరాజ్ శాఖలో మేమందరం కూడా కలిసినట్టుగా మేము వెంట ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరి ఎజెండా ఒకటే. ఏ సంఘం చెప్పినా, ఏ నాయకుడు చెప్పినా ఎజెండా మన ఉద్యోగ సమస్యలు, మన పెండింగ్ బిల్స్, పిఆర్సీ, సిపిఎస్ రద్దు, ఎవరు చెప్పినా ఇవే. కానీ ఇవన్నీ ఎప్పుడు సాధ్యం అంటే మనం ఐకమత్యంతో మనం అందరం ఉద్యమం పిలుపునిస్తే అందరం కార్యాచరణలో భాగస్వామ్యమై ఆ కార్యాచరణ విజయవంతం చేసినప్పుడే సక్సెస్ అవుతాం. ఆ సక్సెస్ అనేది మన ఖమ్మం జిల్లా నుంచే స్టార్ట్ అయింది. ఈ ఖమ్మం జిల్లా బైక్ ర్యాలీ అదేవిధంగా ఈ సదస్సు చూస్తేనే మిగతా 32 జిల్లాలకు కూడా మన గవర్నమెంట్కి ఉద్యోగులంతా ఒకనాటి మీద ఉన్నారు. వారు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తే తప్పనిసరిగా ప్రభుత్వానికి ఇబ్బంది సంకేతం మాత్రం ఖమ్మం జిల్లా నుంచే పంపించడం జరిగింది. ఎందుకంటే ఈ సదస్సు చూస్తే సంకేతం జరిగింది. ఈ సంకేతం ఈ యొక్క కార్యాచరణకి కర్త కర్మాధికారి అయినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర్ గారికి, అదేవిధంగా ఖమ్మం జిల్లా మా అన్న ఎల్లు శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. మానవ జగదీష్ గారు, అదేవిధంగా ఎల్లు శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అదేవిధంగా మహిళలందరూ కూడా టీడీఎస్ పక్షాన హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మిత్రులారా, తెలంగాణ ఉద్యమం 1969 ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్టార్ట్ అయింది. మలిదశ ఉద్యమం ఎక్కడి నుంచో స్టార్ట్ అయింది. 10 సంవత్సరాల నుంచి జిల్లా ఉన్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీని ఇద్దరు మహానుభావులు మానవ జగదీష్ గారు, ఎల్లు శ్రీనివాసరావు గారి నాయకత్వంలో 206 సంఘాలతో ఏకం చేసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకొని 57 డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా మన దిక్కులో వెళ్ళేసి ఈ రోజుల్లో మొట్టమొదటి కార్యక్రమాన్ని జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగ సదస్సు ఏర్పాటు చేసి ఉద్యోగుల యొక్క డిమాండ్ ఏదో ఆ డిమాండ్లన్నింటినీ కూడా మరి నెరవేర్చడానికి మనందరినీ ఐక్యం చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి
ఇచ్చేసినటువంటి ఖమ్మం జిల్లా జేఏసీ నాయకులు పెద్దలు గౌరవనీయులు గుట్టుపల్లి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులు, రాష్ట్ర జేఏసీ చైర్మన్, పిఎన్జిఓస్ ప్రెసిడెంట్ అన్న నారా జగదీష్ గారికి, అదేవిధంగా మన ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ రాష్ట్ర పిజేఏసీ కన్వీనర్ మరియు వెస్టర్న్ ఆఫీసర్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు ఏలు శ్రీనివాసరావు గారికి, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ శుభచితులు తెలిసిన వారందరూ పేర్లు చెప్పలేము. మా తెలంగాణ 4వ ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షులు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు మరియు వేదిక ముందున్నటువంటి మహిళా ఉద్యోగులు వేదికపై ఉన్నటువంటి వివిధ సంఘ అధ్యక్ష కార్యదర్శులకి అందరికీ పేరు పేరిన తెలంగాణ 4వ ఉద్యోగ సంఘం పక్షాన నా పక్షాన ఉదయం ఉన్నారు. ధన్యవాదాలు, శుభాకాంక్షలు సార్. ఎందుకంటే సార్ మనము ఉద్యమం చేస్తే ఆనాడు చంద్రమంత్రి దగ్గర ఢిల్లీలో కూడా సమ్మె చేసినట్టు మనం కొన్ని తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్నట్టుగా 1986లో కూడా ఎన్టీఆర్ మేము చిన్నప్పుడు చదువుతున్నాం. ఆ రోజులలో 10th అయిపోయింది. ఆ రోజులలో కూడా ఉద్యమం చేసినప్పుడే 53 రోజులు సమ్మె చేసి హక్కులను సాధిస్తున్నాం. మన హక్కులు సాధించుకోవాలంటే ప్రతి ఉద్యోగి సమ్మెలు చేయడానికి కంకణం బిగించి ముందుకెళ్తే మనం సాధించుకోలేమని చెప్పి సభాముఖంగా చెప్తున్నాం సార్. అదేవిధంగా మన ఖమ్మం జిల్లాలో ఈనాడు దగ్గర 9 కిలోమీటర్ల నుంచి ఇంత భారీ ఎత్తున మోటార్ సైకిల్ ర్యాలీతో వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి ఈ భవనానికి చేరుకున్నామంటే ఉద్యోగులు మన ఖమ్మం జిల్లాలో ఎంత ఐక్యత ఉన్నారో మన నాయకత్వం ప్రతిష్టాపన ఉండబట్టే మన ఈనాడు ఇంత కరెక్ట్గా చేయగలిగినాం. ఈ సమ్మెను సక్సెస్ చేయగలిగినాం. అదేవిధంగా రాష్ట్ర హైదరాబాద్ జరిగే సమ్మె కూడా సక్సెస్ చేయాలంటే మన ఖమ్మం జిల్లా అంటే ప్రారంభం కావాలని చెప్పి సభను కోరుకుంటూ, అదేవిధంగా మా ప్రత్యేక మన రాష్ట్ర సంక్షేమ ఉన్నాయి సార్.